ఇక్కడ మహేష్ గారు పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్నాడని 30 కోట్లు కానీ వదంతులు అంటున్నారు కదా, అది మరి జనాలు జన సైనికులేమో ఆయన కష్టార్జితమే పేదలకి పంచి పెడతారని చెప్తున్నారు. ఆయనకి డబ్బులు అవసరం లేదు, సినిమాల్లో నటిస్తే బోడంత డబ్బు వస్తుంది, యాడ్లు చేసుకుంటే ఒక్కో యాడ్కి 100 కోట్లు వస్తుందని చెప్పుకుంటారు. ఆయన కష్టార్జితమే ప్రజలకి దానం చేసే వ్యక్తి సీట్లు అమ్ముకుంటారంటే దాన్ని జన సైనికులు నమ్మే పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ క్రియాశీలక సభ్యత్వంలో ఒక్కొక్క సభ్యుడి దగ్గర 500 తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు, పవన్ కళ్యాణ్ దానికి అదనంగా ఏమైనా జోడించారా, ఏమైనా మిగిలిన ఈ సమాచారం మీ దగ్గర ఉంటే కొంచెం దయచేసి చెప్పండి. పోతిన మహేష్ గారు, డైరెక్ట్గా మిమ్మల్ని చింత రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. రెమ్యునరేషన్ కూడా తన సినిమాల్లో సంపాదించిన డబ్బు కూడా ఆయనే ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన ఎందుకు టికెట్లు అమ్ముకుంటారు అని. మనం ఒక మాట మాట్లాడుకుందామండి. రాజకీయ పార్టీ 2014లో పెట్టిన దగ్గర నుంచి 2024 వరకు ఎన్ని సినిమాలు చేశారు, వారి రెమ్యునరేషన్ ఎంత, వారి సినిమాలు ఎన్ని హిట్ అయినాయి, ఎన్ని డిజాస్టర్ అయినాయి, ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత, ఆయన ఇచ్చిన డొనేషన్స్ ఎంత అనేది ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. కంపేర్ చేసి చెప్పండి. ఆయన మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ కంపేర్ చేస్తే డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అనేది చాలా మందికి అర్థమైంది. అంటే సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువ సంపాదించారా పరిస్థితి ఉంటే, సినిమాల కంటే సిల్వర్ స్క్రీన్ కంటే పొలిటికల్ స్క్రీన్ ఆయనకి ఎక్కువ సంపాదన ఇచ్చిందా? డెఫినెట్గా అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజలందరూ అలాగే అనుకుంటారు. ఒక అసెంబ్లీ సీట్ ఇస్తే 30 కోట్లు వచ్చినప్పుడు ఏం యాక్టింగ్ చేయాలి, అక్కడ ఏం నటించాలి, ఏం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది? పోతిన మహేష్ లాంటి కష్టపడి పనిచేస్తే ఆస్తులు అమ్ముకుంటే అతను కదా పోయేది, కెరియర్ పోయేది అతనికి, ఆస్తులు పోయేది అతనికి. కానీ అతని మీద ఒక సీట్ అమ్ముకుంటే 30 కోట్లు మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి వస్తాయి కదా. పొలిటికల్ స్క్రీన్ చాలా ఈజీగా ఉంటుంది. సినిమా స్క్రీన్ అయితే ఎండలో కష్టపడాలి, యాక్టింగ్ చేయాలి, డైలాగులు చెప్పాలి, ఏం అక్కర్లేదు కదా ఇక్కడ. కానీ జనసేన అక్కర్లేదు కదా. జనసేన పార్టీలో అక్రమాలు, అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ మీరు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జనరల్గా ఒక నాయకుడు పార్టీని వీడిన తర్వాత చేసేటటువంటి కామన్గా చేసేటటువంటి ఒక కామెంట్ గానో విమర్శ గానో దీన్ని చూడాలా? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెడతారా? పెడితే ఎప్పుడు పెడతారు? ఈశ్వర్ గారు, చాలా పెద్ద ఆధారాలు మీకు నేను డే 1 చెప్పా, చాలా పెద్ద ఆధారాలు బయట పెడతా. కాస్త సమయం తీసుకోండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా. దేనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి? దేనికి సంబంధించి అంటున్నారు? ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ అవినీతి ఎలా సంపాదించారన్న దాని మీదనే ఆధారాలు బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా. ఖచ్చితంగా పక్కా ఎవిడెన్స్ ఉంది. మరి మీరు ఎన్నికల్లోపు బయట పెడతారా? ఎన్నికల తర్వాత దాన్ని బయట పెట్టిన పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. ఎన్నికల్లోపే పెడతారా? లేదు, ఎన్నికల తర్వాత ఉపయోగం ఏముంటుందండి, ఎన్నికల ముందే పెడతారా? ఇన్సూరెన్స్ గురించి ముందే పెడతాం ఈశ్వర్ గారు. ఎన్నికల తర్వాత కాదు, అలాగా మనకి తెలిసినటువంటి నిజాన్ని, వాస్తవాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి. ఒక నటుడి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. నాయకుడు ముసుగులో నటుడు చేసేటువంటి అక్రమాలని, అవితిని ఖచ్చితంగా బయట పెట్టాలి. బయట పెడతా. మొన్న మాట్లాడే కదా నేను మాట్లాడిన తర్వాత కదా చాలా వాస్తవాలు బయట చాలా మందికి తెలిసింది. ఓకే, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా నేను మాట్లాడిన తర్వాత కదా బయట చాలా మందికి తెలిసింది. కొన్ని అక్రమాలు చెప్పా, ఇవి కూడా చెప్తా. ఖచ్చితంగా ఆధారాలు బయట, నా దగ్గర ఆధారం ఉండబట్టే కదా ఇంత బలంగా మాట్లాడుతున్నా నేను. మీరేంటండి ఒక్కసారిగా హార్డ్ కోర్ జనసేన అంటే కాదు సార్. జనసేన అంటే ఒక 4 పేర్లు 5 పేర్లు చెప్పమంటే అందులో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మీరు మారిపోవడం ఏంటి? ఇన్ని ఆరోపణలు చేయడం ఏంటి? నేను గతంలో జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఇన్సూరెన్స్ గురించి ఏమన్నా వివరాలు కనుగొప్పుకున్నా. నేను వైఎస్ఆర్సీపీ, నేను మాజీ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా పెట్టుకోండి, కానీ జనసేన కాదు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇబ్బందులు పడ్డా, చాలా అవమానాలు పడ్డా. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, అసలు వైఎస్ఆర్సీపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి ప్రశ్న వేశారు. నేను సీటు ఎప్పుడైతే బలంగా అడుగుతున్నానో నా మీద చాలా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు. నన్ను ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి సేవ చేయాలని, ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఖచ్చితంగా
మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో ప్రజలకి మంచి చేసి తద్వారా మా పేరు శాశ్వతంగా నిలుపుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న తాపత్రయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. వారు కూడా సీటు కేటాయిస్తానని చెప్పారు. ఆదేశంగానే అడుగులు ముందుకు వేశాం. కానీ నాకు సీటు ఎందుకు కేటాయించలా? నన్ను ఎందుకు మోసం చేశారు? నన్ను ఎందుకు మభ్యపెట్టారు? ఒక కొత్త తరం రాజకీయ నాయకుల్ని మీరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేస్తారా? ఇది కుట్ర కాబట్టే నేను ప్రశ్నించా. ఎందుకు జలీల్ ఖాన్ గారిని పార్టీ కార్యాలయానికి పిలవాల్సి వచ్చింది? ఎందుకు ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారితో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఈ రోజున పోతిన మహేష్ని పక్కన పెట్టి సుజనా చౌదరి గారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు అంచెలంచెలుగా చూసుకోండి. జలీల్ ఖాన్ గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు. ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు. వీళ్ళు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వగలిగింది సుజనా చౌదరి గారు కాబట్టే నన్ను గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచోబెట్టి మోసం చేసి ఈ టికెట్ అమ్మేశారు. ఈ టికెట్ అమ్మేశారు. అందుకనే నేను అక్కడ ఉండాలని అనుకోలేదు. అట్ ద సేమ్ టైం నన్ను మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. నేను సీట్ అడిగా. నా వ్యక్తిత్వాన్ని చంపేలాగా రూమర్స్ సృష్టించారు. మహేష్కి ఏదో డబ్బులు ఇస్తున్నారు, మహేష్ ఏదో అది ఇదని నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు. నేను పోరాటాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చాను. అటువంటి వ్యక్తిని 2019 నుంచి 2024 వరకు కూడా ఆస్తులు అమ్ముకున్నా నేను. నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు. కాబట్టే నేను కూటమిలో ఏ పార్టీలో కూడా ఉండాలనుకోలేదు. అందుకనే బయటకు వచ్చా. నేను పెద్దలు సుబ్బారెడ్డి గారితో మాట్లాడా. సార్ నేను పార్టీలో చేరుతానని అడిగా. వారు కూడా సీఎం సార్తో చెప్తానన్నారు. చెప్పారు. నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇవాళ సీఎం గారు కూడా అలాగనే మమ్మల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. మహేష్ నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, ఖచ్చితంగా నీకు బ్రహ్మాండంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకనే నేను కూడా కూటమి నుంచి అనుకోండి, జనసేన నుంచి బయటకు వచ్చా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి నేను మనస్ఫూర్తిగా ఆనందంగా చేరడం జరిగింది.